దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేయాలి అని అనుకుంటున్న అంశం ఏంటంటే స్తుతించుట మానకు, స్తుతించుట మర్చిపోకు. ఎందుకంటే కీర్తనల గ్రంథము 149వ అధ్యాయము 9వ వచనం ఇలా సెలవిస్తూ ఉంది, విశ్వాసుల విజయం ఇదియే, మీరు ప్రభువును స్తుతింపుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఎంతోమంది చెప్పుకుంటూ ఉంటాము, అవును నేను దేవుడి బిడ్డను అని, అదేవిధంగా విశ్వాసంలో నేను ఉన్నాను అని, క్రీస్తుని నేను నమ్ముతున్నాను అనుకుంటామని. కానీ కష్టాలు వస్తే తప్ప అర్థం అవ్వదు మన విశ్వాసం ఎంత గొప్పదో. బంగారము ఏ విధంగా అయితే కొలిమిలో వేసినప్పుడు అది బయటికి తీయబడ్డప్పుడు ఎంత స్వచ్ఛముగా ఉంటుందో, మనమందరము కూడా ఏ క్రైస్తవుడైతే కష్టాల కొలిమిలో కాలినప్పుడే నిజంగా క్రీస్తు బిడ్డ కాదా అనేది ఆ దేవాదేవుడికి అర్థమవుతుంది. అంతకన్నా ముఖ్యంగా మనకే అర్థమవుతుందండి, వామ్ము నేనేంటి భరించలేకపోతున్నానని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి మనందరి యొక్క జీవితంలో, ఈవెన్ ఈ ప్రపంచంలో, మన దేశంలో ఎంతోమంది చాలా వేదనలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు. అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కొంతమంది అయితే సూసైడల్ థాట్స్తో బ్రతుకుతూ ఉన్నారు. అడుగడుగు కూడా ఎంతో భయంకరంగా ఉంది. చూడండి, పరిశుద్ధమైన గ్రంథంలో కొత్త నిబంధనలో ఇలా ఉంది వాక్యము, నా రాకడ ఎలా ఉంటుందంటే పురిటి నొప్పులు, అంటే ప్రసవ వేదన వలె ఉంటుంది అని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, రాకడ అంటే యేసుప్రభుల వారి యొక్క రెండవ రాకడ అని అర్థం కాదండి. ఏ బిడ్డ అయితే ఆ రోజు చచ్చిపోతుందో ఆ బిడ్డ రాకడ సమీపించిందని అర్థం. ఎందుకంటే తీర్పు దినములకి మనం వెళ్ళిపోతాం. పరలోక రాజ్యానికి వెళ్ళాలా, నరకలోకానికి వెళ్ళాలా అని దేవుడు డిసైడ్ చేస్తాడు. ఆ రోజు ఏదో యేసుప్రభుల వారు వచ్చే రోజు అని కాదండి దానికి అర్థం, మనం చచ్చిపోయిన రోజు. మరి ఇన్ని టెన్షన్స్ పెట్టుకొని, ఇంత ఒత్తిడి పెట్టుకొని, ఘోరమైన ఆలోచనలు పెట్టుకొని ఎప్పుడెప్పుడు చచ్చిపోవాలని చాలామంది చావు కోసం కూడా వెయిట్ చేస్తున్న ప్రజలు ఎంతోమంది ఈ రోజులలో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పునీతులు దేవుడు మహిమార్థమే చనిపోవడానికి ఆశపడ్డారు, ప్రయాసపడ్డారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు మా మరణం, దేవుడు మహిమార్థం ఎప్పుడు చనిపోవాలి అని. అంటే వారి రక్తాన్ని కూడా వారు ధారపోశారు. అందుకే పరిశుద్ధమైన గ్రంథంలో లేఖనాలలో ఇలా ఉంది, దేవాదేవుడు నీకును నాకును చెప్తూ ఉన్నాడు, మీరు ఇంకా రక్తము ధారపోసేంతగా నా కొరకు కష్టపడలేదు. కష్టాలు మనకి మంచిదే, మన పాప జీవితాల నుండి బయటికి రావడానికి మనకి మంచిదే, కన్నీళ్ళు మనకి మంచివే. ఒక్కొక్కసారి ఆ కన్నీళ్ళ యొక్క గొప్పతనం కూడా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనుషుల ముందు మనం ఏడిస్తే మన కన్నీళ్ళకి వాల్యూ ఉండదు, ఉపయోగం ఉండదు. ఇంకా దానిపైన ఇంకో 10 మాటలు అంటారు. కానీ ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరిశుద్ధమైన గ్రంథంలో, యెషయా గ్రంథంలో అనుకుంటారండి, లేదంటే కీర్తనల గ్రంథంలో మనం చూసాము, నా కన్నీటి బొట్టుని దేవుడు తన బుడ్డిలో దాస్తున్నాడంట. అంటే మన కన్నీరు ఎంత అమూల్యమైనదో చూడండి, దేవుడి యొక్క దృష్టి నుంచి, మానవుల దృష్టి నుంచి కాదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ చెప్తూ ఉన్నాడు, నువ్వు నేను ఈ కుటుంబాలు అన్నీ కూడా కష్టంలో ఉన్నాయి, ఆందోళనలో ఉన్నాయి, బాధలలో ఉన్నాయి, మరణ వేదనలో చాలామంది ఉన్నారు. అయితే ఇది సొల్యూషన్ కాదు, ఇది సమాధానం కాదు, ఇది దేవుడు నిశ్చయించలేదు, ఇది మన పాపముల ద్వారా మనమే కట్టుకున్నాము, మన పాపములకి వేతనమే మరణముగా వస్తూ ఉంది, మన పాపాలకే ఈ మరణ ఆలోచనలు వేతనముగా వస్తూ ఉన్నాయి. మరేం చేయాలి? ఇంకా ఎక్కువగా దేవుణ్ణి విశ్వసించాలి. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 28వ వచనం ఇలా సెలవిస్తుంది, నన్ను ప్రేమించు వారికి, నా చిత్తానుసారముగా పిలువబడిన వారికి సమస్తము సమకూడు జరుగునని మీకు తెలియదా అని యేసుప్రభుల వారు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కండిషన్ ఉందండి ఇక్కడ. ఏం చేయాలంటే మనం
నన్ను ప్రేమించు వారికి అనగా యేసు ప్రభువారిని ప్రేమించు వారికి, దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవుడి చిత్తానుసారముగా పిలువబడిన వారికి కష్టాలు కన్నీళ్ళు ఉండవు అని చెప్పట్లేడు యేసు ప్రభువారు. కష్టాలుంటాయి, ఇంకా అవమానాలు ఘోరంగా ఉంటాయి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుండి 11 వచనాలు మనం చూసినాం. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు అంటే మనము ఎదుటి వాళ్ళ యొక్క ఎదుగుదలను చూసి ఏడవడం గురించి దేవుడు చెప్పట్లేడండి. దేవుడి గొప్పతనం చూసి, దేవుడు మహిమార్థమై మరణించాలి అని, దేవుడి యొక్క నీతి నిమిత్తము మన తప్పు లేకపోయినా 10 మంది మాటలు అంటారు, పడటం. మన తప్పు లేకపోయినా తిడతారు, పడటం. మన తప్పు లేకపోయినా మన ప్రమేయం లేకుండా భర్త మనల్ని కొట్టినప్పుడు, లేదంటే క్రీస్తుని మనం పట్టుకున్నప్పుడు, సత్యాన్ని మనం పట్టుకున్నప్పుడు, జీవాన్ని మనం పట్టుకున్నప్పుడు, నిజమైన ఈ మార్గాన్ని మనం పట్టుకున్నప్పుడు, ఎవరైనా మనల్ని మంచి చేసినా కూడా హింసిస్తే అది నీతి నిమిత్తము చేసినట్లు. ఆ సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, శోకార్తులు. అప్పుడు మనం ఏడుస్తాం కదా, ఎస్, అవమానం పడ్డప్పుడు, దుఃఖించినప్పుడు, ఎదుటి వాళ్ళు అపహేళన చేస్తూ ఉన్నప్పుడు, నిందలకి గురి చేసినప్పుడు, అయ్యో నేను చెయ్యని దానికి నేను ఎందుకు ఇంత బాధపడాల్సి వస్తుంది అని ఆ మరణ వేదన, ఆక్రందన దేవుడు వింటాడు. ప్రియమైన దేవుడు బిడ్డారా, అంతేకాని నా ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడతాను, ఆ దేవుడు చూసుకుంటాలే, నో. దేవుడు అంటూ ఉన్నాడు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది. దీనత్వం, ఎవరు ఎన్ని మాటలన్నా కూడా సైలెంట్గా ఉండడం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనము యెషయా గ్రంథంలో చూస్తూ ఉన్నాము, 50 అధ్యాయం నుంచి చూస్తూ ఉన్నాము. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. మౌనముగా ఉన్నారు యేసుప్రభుల వారు. ఏ తప్పు చేయలేదు నీతిమంతుడు. మరి దేవుడే ఏ తప్పు చేయనప్పుడు, సిలువకి అంటగొట్టినప్పుడు, మరి మానవులమైన మనం అంతో కొంత తప్పులు చేస్తూనే ఉంటాం, పాపాలు చేస్తూనే ఉంటాం. నా పాపానికి క్రయధనముగా ఈ బాధ వచ్చిందేమో, ఈ యొక్క మరణ వేదనకి నేను గురవుతున్నానేమో, ఈ అవమానానికి కారణం అదేనేమో, ప్రభువా నాలో ఏం మార్చుకోవాలని మనము దేవుడి వైపు చూడాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, మరి ఈ యొక్క కృంగుదలకి కారణం ఏంటి? మనల్ని విడిచిపెట్టేశాడా? దేవుడు నన్ను మర్చిపోయాడా? దేవుడు నన్ను తృణీకరించాడా? ఇక నా జీవితం బాగుపడదా? ఇంక నా బ్రతుకు వ్యర్థమేనా? ఇలానే ఉంటుందా అని అనుకుంటున్న ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒకవేళ క్రీస్తులో మనం జీవిస్తున్నట్లయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, విశ్వాసుల విజయం ఇదియే, మీరు ప్రభువును స్తుతింపుడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట విజయం? దేవుణ్ణి స్తుతించుట మానకూడదు, దేవుణ్ణి మహిమపరచుట మానకూడదు, దేవుణ్ణి ఘనపరచుట మానకూడదు. అదే విశ్వాసులు చేసే అతి గొప్ప అంశము, అతి గొప్ప విషయం ఏంటంటే, బాధలున్నాయా, కష్టాలున్నాయా, ఏముండని నేను దేవుణ్ణి స్తుతిస్తాను, నేను దేవుణ్ణి మహిమపరుస్తాను, నా దేవుడి కోసం మరణానికైనా నేను సిద్ధమే అనుకునే వారిని, ఆలోచించే వారిని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, చిన్న కష్టం రాగానే అమ్మో ఇక నా వల్ల కాదు, కొంచెం బాధ రాగానే అమ్మో ఇంక నా వల్ల కాదు, నేను చచ్చిపోతా పోయి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రతి సమస్యకి సమాధానం చావు కాదు, మరణం కాదు. ఆల్రెడీ ఆ మరణాన్ని నుంచి మనల్ని దేవాదేవుడు కాపాడాడు. మనం చచ్చిపోకూడదమనే ఈ మొదటి మరణమే కాదు, 2వ మరణమైన ఆ యొక్క అగ్ని గుండా వెళ్ళకూడదనే, నరక లోకానికి మనం వెళ్ళకూడదనే యేసుప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, సమాప్తమైనది. ఆమేన్, హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుడి బిడ్డలారా, సమస్తము మనకి సమకూడి జరగాలంటే యేసయ్య చెప్పిన మాట మన యొక్క కుటుంబాలలో, మన జీవితాలలో, సాతానుకే ఇంత బలం ఉందని మనం నమ్మితే, సాతానుగాడు ఏదైనా చేయగలుగుతాడు, మనల్ని నాశనం చేయగలుగుతాడు అని మనకి తెలుస్తున్నప్పుడు, మరి ఈ యొక్క లూసిఫర్ గాడి యొక్క ఆలోచనలు ఇంత భయంకరంగా ఉన్నాయన్నప్పుడు, మరి దేవుడి శక్తి మనకు అర్థం కావట్లేదా? నిమ్మకాయకి ఇచ్చేంత వాల్యూ కూడా దేవుడికి మనం ఇవ్వద్దా? ఆ యొక్క మిరపకాయలు నమ్ముతున్నామండి, దేవుడి శక్తిని మనం నమ్మట్లేము. మంత్రతంత్రాలని మనం నమ్ముతున్నామేమో, మరి దేవుడి శక్తిని మనం ఎందుకు నమ్మట్లేము? చూడండి, మనల్ని పుట్టించింది మంత్రతంత్రాలు కాదు, సాతాను రాజ్యము కాదు.
లూసిఫర్ కాదు, మనల్ని సృష్టించింది సర్వశక్తివంతమైన ఎల్ షడ్డాయ్ అనబడుతున్న ఆది అంతమైన మొదటి కడపటి వాడైన ఇదిగో మన దేవుడే మనల్ని సృష్టించాడు. నిన్ను నన్ను చేసిన దేవుడికి మనకు విజయం ఇవ్వడం ఇష్టం లేదా? ఇష్టమే. మనం ఆనందంగా జీవించడం ఇష్టం లేదా? ఇష్టమే. మనము కుటుంబ సమేతముగా ఐక్యతతో శాంతి సమాధానముతో పిల్ల పాపలతో వర్ధిలుట దేవుడికి ఇష్టం లేదా? ఇష్టమే. ఎవరికి ఇష్టం ఉండదు అంటే సాతాను గాడికి ఇష్టం ఉండదు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం సెలవిస్తుంది, దొంగవాడు దొంగిలించుటకు హత్య చేయుటకు నాశనము చేయుటకు వస్తాడు, కానీ మన దేవుడు జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనందరి యొక్క దృష్టి దిష్టిల పైన ఉండొద్దు, మనందరి దృష్టి నిమ్మకాయల పైన ఉండొద్దండి, మనందరి దృష్టి ఆ యొక్క మిర్చీల మీద ఉండొద్దు, ఎండుమిరపకాయల మీద ఉండొద్దు. మనందరి యొక్క దృష్టి పక్కింటి వాళ్ళు వెనకింటి వాళ్ళు ఏమో చేస్తున్నారు, వామ్మో నేను ఎదిగిపోతున్నాను, బంగ్లాలు కడుతున్నాను, కార్లు కొంటున్నాను. నో, అది మనం సంపాదించిన సంపాదన కాదు. దేవుడి కృప చొప్పున, దేవుడి అనుగ్రహం చొప్పున దేవుడు జాబ్ ఇస్తే జాబ్ చేస్తున్నారు మన భర్తలు, లేదంటే మన కుటుంబ సభ్యులు. దేవుడి కృప చొప్పున ఆ సంపాదన కనీసం నెల చివరి వరకు ఖర్చులకి పనికొస్తూ ఉన్నాయి. దేవుడు ఆశీర్వదించకపోతే ఏ గృహాలు నిలబడవు, ఏ కార్లు నిలబడవు, ఏ కుటుంబాలు నిలబడవు, ఏ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా నిలబడలేరు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇది మనం గుర్తుపట్టాలి. మనల్ని మనం ఆత్మస్థుతి చేసుకుంటున్నామేమో, పరిస్థితికి కారణం అదే. ఇది నా వల్లే అయింది. చూడండి, మనలో చాలామంది తెలివి కలవాళ్ళు ఉంటామండి. ఎంత గొప్పవాళ్ళం అంటే దేవుడు చూస్తూ ఉన్నాడు మనల్ని. అవునా? ఎస్. నా భర్త మారాడనుకో, నేను ప్రార్థన చేశానండి అందుకే నా భర్త మారాడు. ఒకవేళ ఎవరైనా పక్కింటి ఆమె వచ్చి, అమ్మ రోజు ప్రార్థన చేస్తున్నావు నీ భర్త మారట్లేడు కదా అని అంటే, దేవుడు మార్చట్లేడండి. అంటే మారితేనేమో క్రెడిట్ నీకు నాకు, మారకపోతేనేమో దేవుడి మీద బ్లేమ్. అంటే దేవుడిని మొత్తం పట్టించేస్తాం. ఆనాడు యూదా ఇస్కారియోతు పట్టించాడు కదా ముద్దు పెట్టి. యూదా ఇస్కారియోతు కంటే భయంకరం మనం అందరం. కనీసం యూదా ఇస్కారియోతు 30 సిల్వర్ కాయిన్లకే అమ్మేశాడు యేసుని. కానీ నువ్వు నేను 30 సిల్వర్ కాయిన్లు కూడా అవసరం లేదండి. ఒక్క సిల్వర్ కాయిన్ చాలు మనకి. ఒక్క కామపు ఆలోచన చాలు, ఒక్క టెంప్టేషన్, కారు, ఇల్లు, బంగ్లా, లేదంటే ఎగ్జామ్స్, లేదంటే ఒక జాబ్. అందుకే మనకి అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనుషులమైన విశ్వాసులం అని చెప్పుకుంటున్న డాంబికత్వంలో ఉన్న మనము క్రైస్తవులను పిలువబడుతున్న మనకి 4 తరాల నుంచి నేను కథోలికుని, నేను కథోలికురాల్ని అనుకుంటున్న మనకిని చచ్చిపోయిన పునీతులకి ఉన్న మధ్య తేడా ఏంటంటే వారు దేవుడి కోసం మాత్రమే బ్రతికారు. మనము దేవుడి కోసం తప్ప అన్నిటి కోసం బ్రతుకుతున్నాం. లిటరల్లీ చెప్పాలంటే దుష్టుడి కోసం బ్రతుకుతున్నాం. మనం దుష్ట ఆలోచనల కోసం మనం బ్రతుకుతున్నాం. ఎలా ఉంటుంది తెలుసా? పునీతులకి ఈ లోకంలో జీవిస్తున్న మనుషులకి చూడండి, అనుకోవద్దు అయ్యో పునీతులు గొప్పవాళ్ళండి, మనం పాపాత్ములు అండి. నో. సౌలు పౌలుగా మారక ముందు ఎలా ఉన్నాడు? క్రైస్తవుని హింసిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్లారా, అందుకే యేసుప్రభువు వారు అన్న మాట అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయంలో, సౌలా సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నావని యేసుప్రభువు వారు అన్నారు. ప్రియమైన దేవుడు బిడ్లారా, సంఘాన్ని హింసిస్తుంటే, క్రైస్తవుల్ని హింసిస్తుంటే దేవుణ్ణే హింసించినట్లు. అవునా? ఎస్. అదేవిధంగా మనందరి కుటుంబాలలో మనల్ని హింసిస్తుంది ఎవరండి? మనల్ని బాధ పెడుతుంది ఎవరండి? మనల్ని కృంగుబాటికి లోను చేస్తుంది ఎవరండి? మనము కృంగిపోయేలాగా చేస్తుంది ఎవరండి? సాతాను కదా. ఆనాడు సౌలు క్రైస్తవుని హింసించాడు. ఎందుకు హింసించాడు? దేవుడి ఆత్మ దర్శనం ఇంకా కలగలేదు. దేవుడి దర్శనం ఇంకా కలగలేదు. అప్పటికి లూసిఫర్ చేత పీడింపబడుతున్నాడు. దేవుడు అంటే తెలీదు. అందుకే స్టెఫనీ యొక్క చావుని, మరణాన్ని కూడా ఆమోదించాడు అని పరిశుద్ధమైన గ్రంథంలో అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇప్పుడు చెప్దామా? నిన్ను నన్ను హింసిస్తుంది దేవుడా, తప్పు కదా ఆ మాట అనడం.
నిన్ను నన్ను కష్టాల పాలు చేస్తుంది దేవుడా, తప్పు కదా ఆ మాట అనడం. దేవుడు పరీక్షకి లోను చేస్తాడు, అంతేకాని శోధించడు దేవుడు. శోధకుడు, అపవాది, సాతాను, ఈ ఆలోచన మనకు లేకపోతే మనం బ్రతకలేం, దేవుణ్ణి ప్రేమించలేం, దేవుణ్ణి స్తుతించలేం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంత మాత్రమే కాదు, అసలు మనము ఈ శోధన నుండి, ఈ వేదన నుంచి, ఈ బాధల నుంచి, వీటన్నిటి నుండి బయటపడాలంటే ఏం చేయాలి? ఈ యొక్క సూసైడల్ థాట్స్, చచ్చిపోవాలి చచ్చిపోవాలి, ఉరేసుకోవాలి, మందు తాగాలి, చచ్చిపోవాలనే ఆలోచన ఉంది చూశారు, ఇది ఎవరిస్తున్నారు? దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు. చూసారా, మనం ఏం మాట్లాడతామో ఏం చేస్తామో అది సాతానుగాడికి ఆహ్వానం, విరుద్ధముగా దేవుడికి చేస్తే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు అంత మాత్రమే కాదండి, మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఈ బంధకాల నుండి, ఈ శ్రమల నుండి, ఈ కష్టాల నుండి, ఈ ఇక్కట్ల నుండి, ఈ ఇబ్బందుల నుండి ఎప్పుడూ ఉంటాయండి. కానీ క్రీస్తు బిడ్డలు బయట ఎలా పడతారు? మార్గం ఉంది, యేసయ్యే ఆ మార్గం. సత్యం ఉంది మన దగ్గర, సత్యము తెలుసుకోవాలి. జీవపు మార్గం ఇది, నిర్జీవపు మాటలు కాదివి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి ఏం చేయాలి? నీకు నాకు ఎన్ని సమస్యలున్నా, ఇప్పుడు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఎన్ని సమస్యలు వచ్చినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, అదేంటంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనము, ఆ జనులు నా స్తుతులను పాడువారు, వారిని నేను నా కొరకే సృజించితిని. దేవుడు అంటున్నమాట, ఆ జనులు. ఈ ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం ఎవరు చేశారండి అని అడిగితే, దేవుళ్ళు ఉన్నారండి, దేవుళ్ళు చేశారండి? నో, అది తప్పు. దేవుడు ఒక్కడే, ఆ దేవుడు యావే ప్రభువు మాత్రమే. యావే ప్రభువులో లీనమై ఉన్న పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరే ఈ ప్రపంచంలో ఉన్న ప్రజల్ని మొత్తం చేశారు అనే విషయం మనం అర్థం చేసుకోగలగాలి. ఈ సత్యము మనల్ని బంధకాల నుండి బయటికి తీసుకొస్తుంది. మన నుండి పోవాలి దెయ్యము. ఏంటి దెయ్యం అంటే? బూతు మాటలు, కామపు క్రియలు, పిచ్చి పిచ్చి మాటలు, ఎదుటివారిని దూషించే మాటలు, ఎదుటివారిని బాధ పెట్టే మాటలు. నేనెంత బాధపడ్డానో వాళ్ళు నాకన్నా డబ్బలు బాధపడాలి అని గుచ్చి 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 పిన్నులతో చంపే మాటలు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇవన్నీ దేవుడు ఇష్టపడడు. అందుకే వాళ్ళని ఎవరినో మనం అంటున్నాం అనుకుంటాం కదా, మనం తోకున్న గోతిలో మనమే పడతాం, మనకే అర్థం కావట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్నును నన్నును దేవుడు సృష్టించుకుంది ఎందుకంటే ఈ వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి కాదు. పరిశుద్ధమైన గ్రంథంలో 150 అధ్యాయాలు ఏ గ్రంథానికైనా ఉన్నాయి అంటే కీర్తనల గ్రంథం మాత్రమే. 150 అధ్యాయాలు ఎందుకున్నాయి? మనం మనుషులం, దేవుని స్తుతించడం మనకి తెలీదు. అందుకే రోజు ఒక 10 అధ్యాయాలు చదివినా, రోజు కనీసం మినిమంలో మినిమం ఒక్క 5 అధ్యాయాలు చదివినా డెలివరెన్స్ వస్తుంది, విడుదల వస్తుంది, విమోచన వస్తుంది. మనకి ఒక బంధకంలాగా పట్టుకొని ఉంటుంది అప్పుడప్పుడు. దాని నుంచి మనం బయటపడతాము. ఎవరో కొట్టినట్టు, ఎవరో తిట్టినట్టు, లేదంటే నిద్రపోయి లేవగానే ఒళ్ళంతా అండి ఒకలాగా అయిపోతూ ఉంటుంది. ఎందుకు? నెగిటివిటీ. ఇంట్లో నువ్వు నేను మాట్లాడిన మాటలు, బూతులు 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 మొత్తం గోడలు ఉన్నాయి కదా, అవే మన మీద పనిచేస్తూ ఉంటాయి. దుష్టుడు బయట నుంచి ఎక్కడి నుంచి రాడు, లోపల నుంచో వస్తాడు వాడు కూడా. నువ్వు నేను అవకాశం ఇస్తే మరేం చేయాలి? స్తుతించాలి. ఎవరిని? సాతాన్ని కాదు, ఎవరిని? కొబ్బరికాయల్ని కాదు, ఎవరిని? మిరపకాయల్ని లేదంటే నిమ్మకాయల్ని కాదు, ఎవరిని? గుమ్మడికాయల్ని కాదు, లేదంటే పొట్లకాయలు కాదు. సృష్టిలో ఉన్న వాటిని స్తుతించమని దేవుడు చెప్పలేదు. అది ఒకవేళ చేస్తే విగ్రహారాధన. దీనివల్లే నేను బ్రతుకుతున్నానండి, దిష్టిపోతుంది అని అన్నావంటే అది విగ్రహారాధన. ఇంటి ముందు ఏదో ఒక దెయ్యం ఫోటో పెట్టుకున్నానండి దిష్టి తగలకుండా, అది విగ్రహారాధన. మరి ఇవన్నీ పక్కకు పెట్టేసి ఏం చేయాలి అని అడిగితే దేవుడు చెప్తున్నమాట, అవును నా బిడ్డలు నన్ను స్తుతించడానికే నేను సృష్టించుకున్నాను అని ఆ దేవాదేవుడు చెప్తున్నాడు. అవునా? స్తుతిస్తే ఏం జరుగుతుందో పరిశుద్ధమైన గ్రంథం నుంచి మనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 23 నుండి 34 వచనాలు. అట్లు క్రూరముగా కొట్టిన పిదప వారిని చెరలోకి నెట్టిరి, తాళము గట్టిగా బిగింపుమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించిరి. ఇక్కడ
మన పౌలు శిలాసులు దేవుడి గురించి ప్రసంగిస్తూ ఉన్నారు, దేవుడి గురించి గొప్పగా చెప్తూ ఉన్నారు. మా ప్రాణమైనా పోతే పర్లేదు కానీ దేవుని మేము మహిమపరుస్తామని వారు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నారు సత్యాన్ని, జీవాన్ని, మార్గమైన యేసుప్రభుల వారిని. ఈ సమయంలో ఇప్పుడు వారి మీదికి కొంతమంది ప్రజలు వచ్చారు, బట్టలు చించారు, కొట్టారు. ఎంత భయంకరంగా అంటే క్రూరముగా కొట్టిన పిమ్మట వారిని చెరసాలలో వేసిరి అంది. ఇప్పుడు నీకు నాకు భర్త ఒక దెబ్బ కొట్టగానే, భార్య ఇంకేదన్నా అనగానే, లేదంటే పిల్లలు ఏదన్నా అనగానే వెళ్ళి వామ్మో నా వల్ల అయితే లేదు, నేను చచ్చిపోతానని హాస్పిటల్ వేయాలి అంటున్నాం కదా. యాక్టింగ్, కపటం. ఈ దెబ్బలు కాదండి ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న దెబ్బలు ఎంత భయంకరమైనవంటే యేసుప్రభుల వారికి కొరడా దెబ్బలు కొట్టేటప్పుడు వాడారు కదా, ఆ కొరడాలలో కొన్ని టైప్ ఆఫ్ కొరడాలు ఉంటాయంట అండి, ఆ యొక్క తాళ్ళు ఉంటాయంట. వాటిలో కొన్నిటిని ఈ యొక్క పౌలు శిలాసులకి వాడారు. అంటే వాళ్ళు నడుస్తున్నప్పుడు రక్తం కారుతుంది, నడుస్తున్నప్పుడు దేహం నుండి రక్తం కారుతుంది. ఆ రక్తం వైపు వాళ్ళు చూడట్లేరు, యేసయ్య వైపు మాత్రమే వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో 25వ వచనంలో చూడండి, దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములు పాడుచుండగా ఖైదీలు వాటిని వినుచుండిరి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అయ్యో నాకు బాధ వచ్చింది, అయ్యో నాకు కష్టం వచ్చింది అంటాం కదా. కానీ ఆ కష్టాలలో, ఆ బాధలలో దేవుని మనం స్తుతించినప్పుడు అన్యులు వింటారు. దేవుణ్ణి మనం మహిమపరిచినప్పుడు అన్యులు వింటారు. అన్యులు విని అనుకుంటారు, వామ్మో ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, నేను ఇంత తిట్టినా వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారేంటి, నిజమైన దేవుడు యేసయ్యేనేమో, అందుకే వీరు క్రైస్తవులాగా జీవిస్తున్నారు అని పరులు చెప్పుకుంటారండి మన గురించి. అపోస్తుల కార్యంలో 4-5 నాకు తెలిసి 9-10 అధ్యాయాల దగ్గర అనుకుంటాండి. అక్కడ అంతియోకియాలో ప్రజలందరూ అక్కడున్న బిడ్డల్ని క్రైస్తవులు అని పిలిచిరి. అపోస్తులు పిలుచుకోలేదు, వారంతలుగా వారుగా ప్రజలే వచ్చి మీరు క్రైస్తవులు అన్నారు. అంటే వారి ప్రవర్తన క్రీస్తుని చూపించింది. క్రైస్ట్ ఇన్ us, ఎవరిలో అయితే క్రీస్తు ఉంటాడో వాడే క్రైస్తవుడు. నిజంగా క్రీస్తులో జీవిస్తే వాళ్ళే క్రైస్తవులు. అందుకే వీరు చూడండి క్రీస్తు బిడ్డల్లాగా జీవిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు, 2 కొయ్య దుంగల మధ్య వారిని బంధించారు, వారి యొక్క కాళ్ళను గుహ లోపలికి త్రోసిపుచ్చారు. రక్తం అడుగులో ఇప్పుడు వారు ఉన్నారు. వారు స్తుతించడం అసాధ్యం. మనమైతే హాస్పిటల్కి వెళ్తాం, మనమైతే పెద్ద హాస్పిటల్కి వెళ్తాం, మనమైతే సర్జరీలు చేయించుకుంటాం, మనమైతే ఎక్కడెక్కడ ఏమైందని కుట్లేయించుకుంటాం హాస్పిటల్కి వెళ్ళి. వాళ్ళు ఈ పనిలో లేరు, దేవుణ్ణి స్తుతించే పనిలో ఉన్నారు. దైవ స్తుతి గీతములు పాడుతూ ఉన్నారు. దేవుణ్ణి మేము ఇంకా ఎలా ఘనపరచాలని ఆలోచిస్తూ ఉన్నారు. వారికి వారు ధైర్యం చెప్పుకుంటూ చెరసాలలో ఉన్నారు. వారందరూ కొంతమంది బిడ్డలు, ఎవరి వాళ్ళు అప్పటికి బాధలో, అప్పటికి ఘోరమైన పరిస్థితిలో, అప్పటికి ఇక జీవితంలో నిరీక్షణ లేని బిడ్డలకి వీరు దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నారు స్తుతి గీతాలు పాడడం ద్వారా. అప్పుడు వారి యొక్క సంఖ్యలే కాదు, వారి యొక్క బంధకాలే కాదు, అక్కడ చెరసాలలో, అక్కడ ఆ యొక్క జైల్లో ఉన్న ప్రతి ఖైదీ యొక్క చెరసాలలు బంధింపబడి ఉన్నవన్నీ కూడా బల్లుమని తిరిగిపోతూ ఉన్నాయి. ఆమేన్ హల్లెలూయా. ప్రతి ఆ యొక్క చెరసాల తెరవబడింది. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంటే మనం స్తుతిస్తే మనకే కాదు, నాకే కాదు, నా కుటుంబానికి కూడా విడుదల ఉంటుంది. అన్ని సమయములందు మనం దేవుని ఎప్పుడైతే స్తుతిస్తామో అప్పుడే మనకి విడుదల, విమోచన, ఆనందం, తద్వారా దేవుడికి మహిమ చేకూరుతుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కాబట్టి మనము ఈ యొక్క ఈ అంశాన్ని మనం ధ్యానించుకున్నాం. ఒక్కటే, విశ్వాసుల విజయం ఇదియే, మనము ప్రభువుని స్తుతించాలి. మన యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రతి కథోలికుడి యొక్క ముఖ్య ఉద్దేశం దేవుణ్ణి స్తుతించడమే. స్తుతించడం ఎప్పుడైతే మానేస్తామో మన ప్రతి పరిస్థితి భయంకరంగా మారుతుంది. ఆ స్థితిగతుల నుంచి బయటికి రావాలంటే మన వల్ల అవ్వదు. ఏ దిష్టి పనిచేయదు, ఏ మంత్రతంత్ర వైద్యాలు పనిచేయవు, కేవలం దేవుడు మాత్రమే పనిచేస్తాడు ఆ సమయంలో. ఎందుకంటే మంత్రతంత్ర వైద్యాలు చేస్తున్న బిడ్డని సృష్టించింది దేవుడే, మంచివాణ్ణి చెడ్డవాణ్ణి సృష్టించింది దేవుడే, నిన్ను నన్ను సృష్టించింది దేవుడే. దేవుడు తప్ప, సృష్టికర్త తప్ప సృష్టి మనల్ని రక్షించలేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే తప్పకుండా ఈ వాక్య పరిచర్య ద్వారా మనకిని, మన కుటుంబాలకి విడుదల, విమోచన, స్వస్థత యేసు నామములో జరిగిందని మేము విశ్వసిస్తున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.